హాయ్ ఫ్రెండ్స్, విజయాస్ అమ్మ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో అటుకులతోటి మిక్చర్ చేస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. డీప్ ఫ్రైయే కానీ వెయిట్ ఏమి రారండి అటుకులు కదా, అందుకని అందరూ తినచ్చండి. వీటికి నేను కారాస్ అటుకులండి, అంటే మనం ఉప్మా చేసుకుంటాం కదా గట్టి అటుకులు, ఆ అటుకులు తీసుకున్నానండి. అవి ఒక చిన్న గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నానండి. ఒక 5 పచ్చిమిరపకాయల పొడవు చీలికలుగా తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, దీంట్లోకే మనకు రుచికి సరిపడినంత ఉప్పు, రుచికి సరిపడినంత కారము, ఒక్క చిటికెడు పసుపు, కొద్దిగా పల్లీలండి 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. మీకు కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు మాత్రం ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి. నేను కొద్దిగా వేసుకున్నానండి. ఇవి పచ్చిశనగపప్పు అండి, శనగబేడలు. దీనికి చిన్న ప్రాసెస్ చెప్తా వినండి. 1 గంట సేపు నానబెట్టి పొయ్యి మీద 1 గ్లాసు నీళ్లు పెట్టి ఒక్క పొంగు రానిచ్చి వడపోసేసి గుడ్డ మీద ఆరబోయండి. ఒక 2 గంటలు ఆరబోసేస్తే తడి లేకుండా అయిపోయిన దాకా ఆరబెట్టండి. అప్పుడు మీకు శనగబేడలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు అటుకులు డీప్ ఫ్రై చేయడానికి పొయ్యి వెలిగించి బాణలు పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పోసి ఒక వడపోత గరిటె పెట్టండి. గరిటె పెట్టి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒక్క పిడికెడు అటుకుల్ని వేసేసేయండి. అటుకులు వేయంగానే అటుకులన్నీ పొంగి పైకి రావాలండి. అప్పుడు అటుకులు పర్ఫెక్ట్గా ఏగినట్టు. అలా వేగాలి అంటే మీకు నూనె బాగా కాలి ఉండాలండి. నూనె కాలలేదనుకోండి, అటుకులు వేయంగానే అడుక్కెళ్ళిపోయి గరిపోయినట్టు అయిపోయి గట్టిగా అయిపోతాయండి. ఇంకా మళ్ళీ మీరు ఎన్నిసార్లు కాల్చినా కానీ అవి ఇంకా వేగవండి. అందుకని ప్రతిసారి నూనె వేడిగా ఉండేటట్టుగా చూసుకోండి. ఇప్పుడు ఒక వాయి తీశారు కదా, తీసిన తర్వాత మళ్ళీ వెంటనే అటుకులు వేయకుండా గరిటెను పెట్టి 1 సెకండ్ సేపు ఆగండి. మళ్ళీ నూనె వేడెక్కిన తర్వాత ఒక్క పిడికెడు అటుకుల్ని ఆయిల్లో వేసేయండి. వేయంగానే అటుకులన్నీ పొంగుతాయండి. ఇప్పుడు నూనె కరెక్ట్గా ఉన్నట్టు అటుకులు పర్ఫెక్ట్గా ఏగుతాయి. అన్నీ పైకి వచ్చేసాయి చూడండి, తెల్లగా పువ్వుల్లాగా ఎంత బాగా ఏగాయో. ఈ విధంగానే అటుకులన్నీ వేయించుకొని ఒక బేసిన్లో పోసుకోండి. ఈ విధంగానే ముందు అటుకులన్నీ వేయించుకోండి. ప్రతిసారి నూనె వేడిగా ఉండేటట్టుగా చూసుకోండి. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలండి. ఇప్పుడు దాంట్లో అటుకులు ఏమీ లేకుండా తీసేసుకోండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోలను కనుక చూస్తూ నా వీడియోలను కనుక నచ్చాయంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ అటుకులు వేయించుకోవాలి అనుకుంటే మళ్ళీ గరిటెను దాంట్లో పెట్టేసి నూనె వేడెక్కిందా లేదా చూసుకోండి. డైరెక్ట్గా నేను అటుకుల్ని ఆయిల్లో ఎందుకు వేయటం లేదంటే, మనము ఆయిల్లో వేసి అంతా కదుపుకొని తీసేటప్పటికి అటుకులంతా స్ప్రెడ్ అయిపోయి కొన్ని వెనక్కి పక్కకి పోయాయనుకోండి, వేగాయా లేదా తెలియదు. అందుకని గరిటెలోనే వేసుకుంటున్నా. ఇప్పుడు పచ్చిశనగపప్పు గురించి ఇందాక చెప్పాను కదండి. 1 గంట సేపు నానబెట్టి ఒక్క పొంగు రానిచ్చి వడపోసి తడేమి లేకుండా ఉండేట్టుగా ఆరబోసి పెట్టుకుంటే ఇప్పుడు వీటిని కూడా డీప్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవి వేసేటప్పుడు కూడా నూనె వేడెక్కిందా లేదా చూసుకొని, నూనె బాగా వేడెక్కిన తర్వాత నూనెలో వేశారనుకోండి, ఇవి బాగా బొరబొరలాడేటట్టుగా వస్తాయండి. అందుకే పచ్చిశనగపప్పుని ఒక్క రవ్వసేపు నానబోసి ఒక్క ఉడుకు రానిచ్చి పెట్టుకున్నామంటే మనకు ఇవి అటుకులు మిక్చర్లోకి చాలా బాగుంటాయండి. ఇప్పుడు పచ్చిశనగపప్పు అంతా వేగిపోయినాయండి. అన్నీ తీసి ఇందాక మనము అటుకులు వేసుకున్న బౌల్లోకే వేసేసుకోండి. ఈ విధంగా మనము అటుకుల్లో వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని తర్వాత డీప్ ఫ్రై చేసుకొని అన్నీ అటుకుల మీద వేసేసుకోవడమే. ఇప్పుడు పచ్చిశనగపప్పు అన్నీ అయిపోగానే మరలా నూనె బాగా వేడెక్కిన తర్వాత పల్లీలని వేసుకోండి, అంటే వేరుశనగపప్పుని వేయించుకోండి. వేరుశనగపప్పును కూడా ఇలా గరిటెలో వేసుకొని ఇలా కదుపుతూ నూనెలోనే ముంచేసి గరిటెని, అంటే వేరుశనగపప్పు అన్నీ నూనెలోనే ఉండాలండి. ఇలా గరిటెను మనము తిప్పుతూ ఉన్నామంటే అన్నీ సమంగా ఫ్రై అవుతాయండి.
ఇవే కనుక నూనెలో వేసామనుకోండి, మనం కాలిన తర్వాత వాటినన్నిటినీ దేవేటప్పటికి అడుగునేదన్నా మిగిలిపోతే మాడిపోతాయండి. ఇలా అయితే ఒక్కసారి గరిటె పైకెత్తంగానే మొత్తం అన్నీ ఒక్కసారి వస్తాయి కాబట్టి ఇది ఈజీగా ఉంటుందని నేను ఇలానే వేస్తానండి. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. చూశారు కదా, ఇలా గరిటెను తిప్పడం వల్ల వేసిన పప్పులన్నీ ఒకేసారి సమంగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఆయిల్ అంతా పోయిన తర్వాత వీటిని కూడా మనము ముందుగా అటుకులు వేసుకున్న బౌల్లోనే వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ నూనెలో గరిటెను పెట్టేసి దీంట్లో కొద్దిగా జీడిపప్పును వేసుకోండి. జీడిపప్పుకి ఆయిల్ ఎక్కువ వేడక్కర్లేదండి, తొందరగానే వేగిపోతాయి. చూసారుగా, వేడి వేడి నూనెలో వేయంగానే వేగిపోయినాయి. వీటిని కూడా అటుకుల్లో వేసేసుకోండి. ఈ విధంగానే ప్రతి ఒక్క ఐటము ఆయిల్లో గరిటెను పెట్టి వేసుకోండి. ఇప్పుడు పచ్చిమిరపకాయ చీలికల్ని వేసుకొని ఇలా గరిటెను కదుపుతూ ఉన్నామంటే పచ్చిమిరపకాయ ముక్కలన్నీ కరెక్ట్గా కరకరలాడేటట్టుగా వేగుతాయండి. ఈ పచ్చిమిరపకాయ ముక్కలు అటుకుల్లో వేసుకున్నామంటే వీటిని ఇలానే తినేయచ్చండి, కారం ఏమీ ఉండవు, బాగా వేగుతాయి. మనము ఉప్పు కూడా వేస్తాం కాబట్టి ఉప్పు పట్టేసి పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇలా కొరుక్కొని తినేసేయచ్చు. చూశారు కదా ఎంత చక్కగా వేగాయో. వీటిని కూడా అటుకుల్లో వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ గరిటెను ఆయిల్లో పెట్టుకొని కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకుని ఈ విధంగా వేసుకోవడం వల్ల కలర్ ఏమీ చేంజ్ అవ్వకుండా కరివేపాకు బాగా ఫ్రై అవుతుందండి. కలర్ మాత్రం అలానే ఉంటుంది. చూసారా, గ్రీన్ కలర్ అలానే ఉంది, కానీ కరివేపాకు బాగా వేగిపోయింది. ఈ కరివేపాకుని ఇట్టే తినేయచ్చండి. కరివేపాకు మనకు ఎంతో ఉపయోగం కదండి, అందుకని కరివేపాకును కూడా తినేసేయండి. చూసారు కదా, ముందుగా అటుకులు, శనగబేడలు అంటే పచ్చిశనగపప్పు, పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు అన్నీ దీంట్లో వేసుకున్నాం కదా. దీంట్లోనే ముందుగా మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయ చీలికలను కూడా వేసేసుకోండి. వేసేసుకొని దీంట్లో ఈ వేడి మీద ఉన్నప్పుడే ఒక చిటికెడు పసుపును వేసి పసుపు ఈ మిక్చర్కంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. అంటే వేడిగా ఉన్నప్పుడే కలుపుకున్నామంటే పసుపు బాగా అన్నిటికీ పడుతుంది, పసుపు వాసన రాకుండా ఉంటుందండి. అందుకని ముందుగా పసుపును కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు, అంటే 1 టేబుల్ స్పూన్ ఉప్పు పడుతుందండి. కొద్దిగా కారం మాత్రం మీరు తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి. పచ్చిమిరపకాయ చీలికలు సపరేట్గా ఉన్నాయి కాబట్టి కావాలంటే కొరుక్కొని తినచ్చు. వేసుకొని మనం వేసిన ఐటమ్స్ అన్నీ బాగా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అటుకుల మిక్చరు రెడీ. చూశారు కదా, 2 గ్లాసులు పోసుకొని మనం అటుకుల మిక్చర్ చేసుకుంటే ఎంత అయిందో చూశారు కదా. ఇదే మనం గనక బజార్లో కొనాలంటే చాలా అవుతుంది కదా. ఒక్కసారి ఇలా చేసుకున్నారంటే ఒక డబ్బాలో పోసుకుంటే రోజు పిల్లలకి కావలసినప్పుడల్లా పెట్టచ్చండి, మనము తినచ్చు. దీనివలన డీప్ ఫ్రై ఐటమ్ కదా, తినము అనుకున్న వాళ్ళు కూడా దీంట్లో ఏమీ వెయిట్ ఏమి ఉండదు కదా, అటుకులు కదా, ప్రతి ఒక్కరూ తినచ్చండి. చూడండి అటుకులు ఎంత బాగా ఏగిపోయినాయో. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగానే అటుకుల మిక్చర్ని తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా వీడియోని చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి.